హే గైస్, వెల్కమ్ టు డీస్ హౌస్ స్టోరీస్. మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్లో బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ అండ్ ట్రావెల్ గురించి ఉంటాయి. Okay, can you put this back? చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్తో అయితే వచ్చేసాం. ఇవైతే రీసెంట్గా క్యాండీ కిడ్స్ వర్క్షాప్లో చేసిన 2 ఐటమ్స్. సో ఈ ఐటమ్స్ ఏంటో మీకు ముందు వీడియోలో చూపించేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. అండ్ ఈ వర్క్షాప్ వచ్చేసి హోమ్ డిపోలో జరుగుతుంది. ఇట్స్ ఏ ఫ్రీ ఈవెంట్ ఫర్ కిడ్స్. ఈ ఈవెంట్ వచ్చేసి ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ ఆఫ్ సాటర్డే ఉంటుంది. ఈ వర్క్షాప్ వచ్చేసి ఎవ్రీ హోమ్ డిపోలో మార్నింగ్ 9 to 12 దాకా జరుగుతుంది. సో ఈ ఈవెంట్కి ముందుగానే రిజిస్టర్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ అక్కడ కూడా రిజిస్టర్ చేసుకుంటే మనకి కిట్స్ అనేవి ఇస్తారు. ప్రతి మంత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్షాప్స్ అయితే జరుగుతూ ఉంటాయి. కిడ్స్కి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఒక యాక్టివిటీ చేసిన ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. అండ్ కిడ్స్ వర్క్షాప్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం కిడ్స్ సప్లై మొత్తం వాళ్ళే మనకి ఇస్తారు విత్ ఇన్స్ట్రక్షన్స్. అక్కడ చేయటం కుదరకపోతే కిడ్స్ అనేవి ఇంటికి కూడా తీసుకువెళ్ళచ్చు. మనకి ఎన్ని కిడ్స్ కావాలంటే అన్ని సప్లై చేస్తారు. సో ఇది వచ్చేసి లాస్ట్ మంత్ పిగ్గీ బ్యాంక్ చేయాలన్నమాట ఈ వర్క్షాప్లో. సో మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం వాళ్ళు ఇస్తారు. సో మనం చిన్న హెల్ప్ చేస్తూ వాళ్ళకి గైడ్ చేస్తూ మనం చేయొచ్చు. ఒక పేరెంట్స్కి కూడా ఇది ఒక ఫన్ యాక్టివిటీ లాగే ఉంటుంది. ముందు రిజిస్టర్ చేసుకోవటం వల్ల మనకి అలర్ట్స్ అయితే వస్తాయి. బికాజ్ మేము స్టార్ట్ చేసింది 2 months నుంచే. బికాస్ పర్టికులర్గా ఫస్ట్ సాటర్డే అంటే మనకు అంత గుర్తుండదు కదా. సో ఎప్పుడు మేము మిస్ చేస్తూ ఉంటాము. ఈ రిజిస్టర్ చేసుకుంటే బెటర్ ఇలాంటి ఈవెంట్స్కి. కిడ్స్కి ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. ఈవెన్ పేరెంట్స్ కూడా ఒక కిట్ తీసుకొని మనం కూడా ట్రై చేయొచ్చు. ఈవెన్ కలర్స్తో పాటు వాళ్ళు సప్లై చేస్తారు. ఫస్ట్ ఇట్లా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత మనకు అక్కడే కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మనం పిక్ చేసుకోవచ్చు మనకి ఇష్టమైన కలర్స్. ఈసారి థీమ్ వచ్చేసి పెప్పా పిగ్గీ బ్యాంక్ అనమాట. ఇలాంటి వర్క్ షాప్స్ వల్ల కిడ్స్ ఏదో క్రియేట్ చేసిన ఫీలింగ్ అండ్ నేనైతే ఆ డిఫరెన్స్ చూసాను. అంటే వాళ్ళు ఏదో క్రియేట్ చేసి వాళ్ళు ఓన్గా చేసామన్న ఫీలింగ్తో చాలా హ్యాపీనెస్ ఉంది వాళ్ళ ఫేస్లో. సో మీకు కూడా దగ్గరలో ఇలాంటి ఈవెంట్స్ జరిగితే ప్లీజ్ టేక్ యువర్ కిడ్స్ టు దిస్ టైప్ ఆఫ్ వర్క్ షాప్స్. అండ్ ఇలాంటి ఈవెంట్స్ అందులోనూ ఫ్రీగా కండక్ట్ చేస్తున్నప్పుడు వర్త్ అని చెప్పచ్చు. అండ్ వియాన్ అయితే ఇక్కడ పింక్ కలర్ పిక్ చేసుకున్నాడు. సో పెయింటింగ్ అయితే చాలా బాగా చేస్తున్నాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ మంత్ దానికి నేను స్కిప్ చేశాను. సో నేను ఇది ఫస్ట్ టైం ఇలాంటి వర్క్షాప్ చూడటం చాలా బాగుంది. సో అందుకే వీడియో తీసి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో మీరు కానీ యూఎస్లో ఉంటే కనుక ఫస్ట్ మంత్ ఆఫ్ సాటర్డే 9 to 12 ఇలాంటి ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి హోమ్ డిపోలో. సో మీ కిడ్స్ని కూడా తీసుకువెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ మేమైతే రీసెంట్గా స్టార్ట్ చేసాం కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాం. ఫైనల్గా క్యాండీది అయితే అయిపోయింది. పెప్పా పిగ్ పెయింటింగ్ అండ్ చిన్న స్టిక్కర్స్ ఇచ్చారు. అవి పెయింట్ డ్రై అయిన తర్వాత మేము ఇంట్లో స్టిక్ చేసాము. అండ్ ఇది వచ్చేసి స్నో గ్లోబ్ అనేది లాస్ట్ డిసెంబర్లో జరిగింది. ఇది ఫస్ట్ వర్క్షాప్ వియాంది. సో ఇదైతే ప్రాపర్ వీడియో లేదు, నేనైతే వెళ్ళలేదు. ఈ వర్క్షాప్ వచ్చేసి కూడా చాలా బాగుంది. స్నో గ్లో అండ్ ఫస్ట్ టైం కదా, కొంచెం క్యాండీకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. బట్ సురేష్ అయితే బాగా గైడ్ చేసి హెల్ప్ చేశాడు. పెయింటింగ్ అవన్నీ క్యాండీయే చేసుకున్నాడు. బట్ ఓవరాల్గా అయితే ఈ వర్క్షాప్స్ అవుట్కమ్ అయితే చాలా బాగుంది. అండ్ ఒక మెమరీగా ఒక సేవ్ చేసుకోవచ్చు. ఆ కిడ్స్ కూడా అంత క్యూట్ ఉంటున్నాయి.
సో ఇది ఫైనల్ కమ్ స్నో గ్లోబ్ది చాలా బాగుంది. క్యాండీ అయితే చాలా ఎక్సైట్ అయ్యాడు బికాజ్ ఇట్స్ తనకి ఫస్ట్ కదా, వాడి ఫేస్లోనే ఆ రియాక్షన్ తెలిసిపోతుంది మొత్తం. నేను ఈ వర్క్షాప్కి వెళ్ళలేదని చెప్పాను కదా, సో క్యాండీ వచ్చేసి నాకు తెచ్చి చూపిస్తున్నాడు తనే చేశానని. ఫైనల్గా ఈ 2 ఐటమ్స్ అయితే క్యాండీ చేసినవి. మనం టాయ్స్ కొన్నదానికి ఇలా చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. క్యాండీ అయితే చాలా ఒక మెమరీగా ఉంటుందని క్యాప్చర్ చేశాను, అలాగే మీతో కూడా షేర్ చేసుకున్నాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.